మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జగదీష్ సోమల. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని అన్ని చెరువులు నిండుకుండలా మారాయి. అదేవిధంగా తిరుపతి పుంగనూరు మార్గం మధ్యలో గల చెన్నపట్నం చెరువు నిండి నియోజకవర్గంలో కొత్త చెరువు ఇదొకటి. ఇది నిండి మరవపోవడం వలన నంజంపేట, సదుము ఈ మార్గంలో ఈ నీళ్లు పోతాయి. చెన్నపట్నం చెరువు సమీపంలో గువ్వలగుట్ట అనే ఒక యానాది కాలనీ ఉంది. దానికి ఇక్కడి పోయే నీళ్లు కూడా ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. చెన్నపట్నం చెరువు కూడా మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. ఈ విషయాలను ఇక్కడ పరిశీలిద్దాం. ముఖ్యంగా చిత్తూరు జిల్లా సోమల మండలం ఎరికిపేట పంచాయతీకి చెందినటువంటి చెన్నపట్నం చెరువు దాదాపు 285 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని చుట్టుకొలత దాదాపు 6 కిలోమీటర్లు, కట్ట పొడవు వచ్చి 1 కిలోమీటర్ ఉంది. ఈ కట్ట మీద నుండి గువ్వలగుట్ట ఎస్టీ కాలనీగా దారిపోవాలా. అదేవిధంగా మధురమలై కొండలో శివాలయం ఒకటి ఉంది. అదే కాకుండా ఎస్సీ కాలనీ వాసులు కానీ రైతులు కానీ ఈ టమోటా సాగు కోసరము, మామిడి సాగు కోసరము ఈ దారి నుండినే పోవాలా. పొరపాటున ఈ చెరువున తెగిపోయిందంటే కింద దిగు ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కొట్టకపోతాయి. అనేక మంది రైతులు నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం వారు ఈ కట్ట వెడల్పు కానీ హైట్ కానీ ఈ మొరవలో కలవట్టు కానీ తూములు కాలువలు మరమ్మతు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి పెద్దలంతా కూడా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ సీఎం గారు కానీ దయదలిసి ఈ కట్ట అభివృద్ధి చేస్తే దాదాపు సోమల సదుం మండలానికి ఎంతటికి కూడా ఆయకట్టుని ఇస్తా ఉంది. పెంట చెరువు మరవబోతోంది. ఈ చెరువుకి ప్రస్తుత చైర్మన్ నేనే. ఈ చెరువుకి సందర్శించిన సుమన్ టీవీకి ధన్యవాదాలు. ఈరోజు ఈ చెరువుకి దిగువన మరవ దగ్గర ఉన్నట్టు ఎస్టీ కాలనీ దారి పూర్తిగా కొట్టుకుపోయింది. అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ వాళ్ళు వచ్చి ఇమీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన ఇది చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ వచ్చిన అధికారులు కూడా కొద్దిగా పట్టించుకోవడం లేదు. వాళ్ళను కూడా విలేకరులు పరిశీలించాల్సిందిగా రైతుల తరఫున చెరువు చైర్మన్గా నేను ప్రశ్నిస్తున్నాను. ఇది చెరువు వచ్చి 280 ఎకరాలు విస్తీర్ణం ఉంది. ఆయకట్టు వచ్చి 500 ఎకరాలు ఉంది. ఇక్కడ తూములు లేవు, మరవ హైట్ పెంచినారు. దానివల్ల నీళ్లు కట్టకి ఇబ్బందిగా ఉంది. ఈ మధ్యలో మన మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస నాయుడు పోయి 2 కోట్ల నిధులు చేసుకొని వచ్చినాడు. కానీ ఇప్పటి వరకు అది ఏం కానీ కాలేదు. కాబట్టి ఇమ్మీడియట్లీ కట్ట హెల్ప్ చేయాలా. అట్లా ఎర్లపల్లికి దావలేదు, అది చేయాలా. కాలువలు తుమ్ములు దెబ్బతిన్నాయి, అన్ని మరమ్మతులన్నీ నీట్గా చేయాలా. ఆదుకోవాల్సిన సీఎం కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ కోరుకుంటాను. గత 20 సంవత్సరాల క్రితము నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం 2003 జన్మభూమి కార్యక్రమంలో వచ్చినాడు. కానీ అప్పుడే చెన్నపట్నం చెరువుని సందర్శించి అభివృద్ధి కోసమని డబ్బులు కూడా శాంక్షన్ చేసి పెట్టినాడు. కానీ మళ్ళీ అది నోచుకోవడం లేదు. ఇప్పుడు కూడా చెరువు చాలా ఇదిగా ఉంది. కట్ట కానీ మొరవలు కానీ తూములు కానీ అన్నీ చాలా డ్యామేజ్లో ఉన్నాయి. కాబట్టి దయవుంచి ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ ఒకసారి దీన్ని పరిశీలించి అభివృద్ధి కార్యక్రమం కోసం నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను.